బద్వేలు మండలం చెన్నంపల్లి పొలం సర్వే నెంబర్ 1580 1809 1567 ప్రభుత్వ భూమిలో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు నాటితే అధికారులు నాటిన బోర్డును సైతం పక్కన పడేసి భూ కబ్జాదారులు రోడ్డు వేసి రాళ్లు నాటి కంచె వేయడానికి ప్రయత్నం చేస్తుంటే రెవెన్యూ అధికారులు నిద్రపోతున్నారా అని సిపిఐ జిల్లా సమితి సభ్యులు పడగ వెంకటరమణ బద్వేల్ మండల కార్యదర్శి నాగదాసరి ఇమానుయేల్ అధికారులను ఘాటుగా విమర్శించారు. శనివారం బాకరపేట్ సమీపంలోని చెన్నంపల్లి పొలం కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిలో సిపిఐ ఆధ్వర్యంలో పర్యటించడం జరిగింది. భూమి ఏదైతే ఉందో అది పేద ప్రజలకు పంచకపోతే సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో మేమే స్వాధీనం చేసుకుని ఈ ప్రభుత్వ భూమిని పేదలకు పంచుతామని చెప్పి రెవెన్యూ యంత్రాంగానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు బద్వేలు పట్టణంలో వందలాది ఎకరాలు ఒక్కొక్కడు 10 ఎకరాలు 15 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని దర్జాగా ఉంటే అదే పేదలు వేల మంది ఉన్న పేదలకు 3 సెంట్లు ఇంటి స్థలానికి ఇవ్వడానికి ఈ రెవెన్యూ యంత్రాంగానికి మనసు ఒప్పలేదంటే ఎంత దుర్మార్గమో ఇవి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా ఈ స్థితిగతులను మార్చకపోవడానికి ప్రభుత్వాలే కారణమని చెప్పి సిపిఐగా మేము భావిస్తున్నాం. ఈ ప్రభుత్వ భూమిని వందల మంది వేల మంది ప్రజలకు దక్కాల్సిన ఈ ప్రభుత్వ భూమిని ఏ ఒక్కరికో దక్కడము విచారించదగ్గ విషయం అని చెప్పి భావిస్తున్నాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఈ ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చెన్నంపల్లె పొలం సర్వే నెంబర్ 809 1567లో దాదాపుగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ఆక్రమించుకొని వాళ్ళు కంచెలు వేసుకున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఎలక్షన్కు ముందున ఇక్కడ డంపింగ్ యార్డు పక్కలో ప్రభుత్వము రెవెన్యూ వారు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే ఆ హెచ్చరిక బోర్డులను సైతం తీసి పక్కన పెట్టేసి ఈ మధ్య కాలంలో ఒక వారం క్రితము ఇదంతా రోడ్లు చదును చేసి రాళ్ళు బాతుకొని కోట్లాది రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వాటిని సొమ్ము చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే రెవెన్యూ అధికారులు ఏమైనా కళ్ళు మూసుకొని ఉన్నారా అని కూడా ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అట్లాగే ఒక వ్యక్తికి వైసీపీ నాయకుడికి ఎకరా చేసుకొని ఉంటే దాదాపుగా 5 ఎకరాలు ఆక్రమించుకొని ఉంటే చోద్యం చూస్తూ ఉన్నారు. అట్లాగే గతంలో వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తికి 97 సెంట్లు ఆన్లైన్లో ఉంటే అది కూడా 2011లో అసైన్ అయింది, 2012లో అసైంది. ఒక ల్యాండ్ 2 సంవత్సరాలు 2 సార్లు అసైన్మెంట్ అవుతుందా? దానికి సంబంధించిన దాదాపుగా 5 ఎకరాలు పొలం ఆక్రమించుకున్నాడు. ఈ నుంచి చూస్తే బైనపల్లె వరకు ఆ దేవాలయం వరకు జామాయిల చెట్లు వేసుకొని మొత్తం అక్రమంగా ఆన్లైన్లోకి చేయించుకొని అక్రమంగా అంతా ఆక్రమించి ఈ చెన్నంపల్లె బైనపల్లెకు చెరువుకు సంబంధించినటువంటిది పూర్తిగా సగానికి పైన 150 ఎకరాలు ఉంటే దాదాపుగా 50 ఎకరాలకు పైన కూడా ఆక్రమించినటువంటిది ఈరోజు మనం చూస్తున్నాం. ఇటుపక్క చూస్తే కనుక వైసీపీ నాయకులు ఆ పొలాలు చేసుకుని మరి గట్లు వేసి పొలాలు చేసి పొలాలు పండించుకుంటున్నా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి 2 రోజుల లోపల ఎక్కడైతే మీరు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నారో ఆ హెచ్చరిక బోర్డును మళ్ళీ ఇక్కడ బాతి గతంలో ఆర్డీఓ గారు అక్కడ ఏదైతే తయారు చేసి అక్కడ గ్రౌండ్ పెట్టాలని ఏదైతే చూసినాడో అదంతా కూడా స్వాధీనం చేసుకొని ఇక్కడ వైసీపీ నాయకులు గతంలో కంచెలు వేసుకొని ఏదైతే ఉందో అదంతా కూడా స్వాధీనం చేసుకోని పక్షంలో ఈ 1567 సర్వే నెంబర్లో 2 రోజుల్లో పేదలందరినీ కూడా బద్వేలు పట్టణంలో కూడగట్టి ఇక్కడ భూ పోరాటాలు కూడా నిర్వహిస్తామని కూడా చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ బద్వేలు మండలానికి సంబంధించిన దాంట్లో అనేక చోట్ల ఇటు కొత్తపల్లె పొలం అయితేనేమి, టౌన్కు సంబంధించినటువంటి దాంట్లో అయితేనేమి, రూరల్కు సంబంధించినట్టయితేనేమి అనేక రకాలుగా కంచెలు వేసుకొని చేస్తూ ఉన్నారు. ఈ 1567లో భారీ కుంభకోణం జరుగుతూ ఉంది. ఇందులో రెవెన్యూ అధికారులు కూడా ఒత్తాసు భూ కబ్జాదారులకు పలుకుతూ ఉన్నారు. ఈ భూ కబ్జాదారులకు ఒత్తాసు రెవెన్యూ అధికారులు పలుకుతుంటే వాళ్ళ వాటా ఎంతైంది కూడా తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది. లేకపోతే వాళ్ళకు వాటా లేకపోతే కనుక వాళ్ళు కుమ్మక్కు కాకపోతే కనుక
ఇక్కడ మెయిన్ రోడ్డుకు అతి దగ్గర సమీపంలో వాల్యుబుల్ అయినటువంటి భూములు కబ్జాకు గురైపోయి ట్రాక్టర్లు పెట్టి దున్ని మరి కంచెలు వేసి స్తంభాలు వేసి రోడ్లు వేస్తూ ఉంటే కనుక రెవెన్యూ అధికారులకు ఏమన్నా కళ్ళు ఉండి గుడ్డి వల్ల అని కూడా ఈ సందర్భంగా చేస్తున్నా. మీకు ఎంత ముట్ట చెప్తారో తెలియపరచాల్సిన అవసరం కూడా ఉంది. మీ లోపాయి గారి ఒప్పందంతోనే ఇవాళ ఈ కబ్జాకు ఈ భూములన్నీ కూడా కబ్జాకు గురవుతూ ఉన్నాయి. ఇవి కానీ అరికట్టకపోతే 2 రోజుల లోపల ఎక్కడ వేసినటువంటి బోర్డు అక్కడ వేయకపోతే ఈ భూములన్నింటినీ స్వాధీనం చేసుకోకపోతే పేదలందరినీ కూడా వందలాది మందిగా సమీకరణ చేసి ఈ భూములు పేదలకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో పేదలకు పంచుతామని కూడా ఈ సందర్భంగా